ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ప్రార్థన ఆటంకపరచబడినప్పుడు ఆత్మీయ జీవితం తప్పక క్షీణించిపోతుంది. ఆత్మీయ జీవితం క్షీణించిపోవడానికి 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో ప్రార్థనను త్వరగా చేసేస్తుంటాం. రెండవ దశలో ప్రార్థన సమయాన్ని తగ్గించేస్తాం. అంటే గంట సేపు ప్రార్థన చేసే వాళ్ళం అరగంట నుంచి పావుగంట 10 నిమిషాలు ఇలా తగ్గించుకుంటూ ఉంటాం. మూడవ దశలో ప్రార్థన ఒక మూలకు త్రోసివేయబడి టైం ఉంటే ప్రార్థన చేస్తాం, లేదంటే లేదు అనే స్థితికి చేరుకుంటాం. ఒక వ్యక్తి ప్రార్థించడాన్ని ఆపివేసినాడు అంటే అతడు ఆత్మీయంగా జీవించడాన్ని ఆపివేశాడు అని అర్థం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మన జీవితంలో ఎక్కడ తగ్గిపోకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప బహుమానం. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. మనము ఆయనకు చెందిన వారం. ఈ దేహము ఆయనకు చెందింది. ఈ ప్రాణము, ఈ జీవితము సమస్తము దేవునికి చెందింది. యేసు నా కొరకు కలువరి శిలువలో మరణించినాడు. ఆయన కంటే ఎక్కువగా ఎవరూ నన్ను ప్రేమించలేరు అని గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విలువ పెట్టి కొనబడినటువంటి ఈ దేహమును దేవుని మహిమ కొరకు మనం వాడకపోతే ఏమవుతుందో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎస్కిమోలు ఉత్తర ధ్రువ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అక్కడ ఏ చెట్లు మొలవవు. ఎస్కిమోల ప్రధానమైనటువంటి వృత్తి వేటాడడం. జంతువులను వేటాడడంలో వారు చాలా తెలివైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ధ్రువపు ఎలుగు పంటిని వారు వేటాడడంలో ఒక క్రూరమైన పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. మొదట వారు ఒక సీల్ జంతువును చంపి దాని రక్తమును ఒక పాత్రలో పట్టుకుంటారు. పదునైనటువంటి కత్తిని ఆ రక్తములో ముంచి బయటకు తీస్తారు. వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది కాబట్టి రక్తము వెంటనే గడ్డగట్టిపోతుంది. రక్తంతో గడ్డగట్టుకుపోయినటువంటి ఆ పదునైనటువంటి కత్తిని వారు కదలకుండా భూమిలో పైన పాతి పెడతారు. ఈ ధ్రువపు ఎలుగుబంట్లకు రక్తం అంటే చాలా ఇష్టం. చాలా దూరం నుండి అవి రక్తపు వాసనను బాగా పసిగడతాయి. రక్తపు వాసనను అవి పసిగట్టిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని, గడ్డగట్టిన రక్తాన్ని అవి నాకుతూ ఉంటాయి. గడ్డగట్టిన రక్తాన్ని నాకడం వలన దాని నాలుక మొద్దువారిపోతుంది. తరువాత పదునైన కత్తి వలన దాని నాలుక కోసుకొని పోతూ ఉంటుంది. అయితే దాని నాలుక తెగిందని కానీ, దాని నాలుక నుండి రక్తం కారుతుందని కానీ అది గ్రహించలేదు. తెగినటువంటి తన నాలుక నుండి వచ్చే వేడి తాజా రక్తాన్ని అది తాగుతూ ఉంటుంది. అది ఇంకా అలాగే తాగడం వలన త్వరగా నీరసించిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోయినటువంటి ఈ ధ్రువపు ఎలుగుబంటిని ఎస్కిమోలు వచ్చి ఈడ్చుకొని వెళ్ళి దాన్ని చంపి తింటారు. దాని చర్మం చాలా విలువైనది. చెడు అలవాట్లకు ఆకర్షితుడైన వాడు, చెడు వ్యసనాలకు లోనైన వాడు ఈ ధ్రువపు ఎలుగుబంటి వాడే. మద్యం తాగడము, సిగరెట్లు తాగడము, గుట్కాలు తినడము, పాన్ పరాగు తినడము, ఇంకా రకరకాల చెడు అలవాట్లకు మనిషి లోనైపోవడం అంటే గుణశీలాన్ని పాడు చేసుకుంటాడు. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా, ఆర్థికంగా కూడా అతడు దెబ్బతింటాడు. ఈ దురలవాట్ల వలన మనిషి అనేకమైనటువంటి నష్టాలకు గురైపోతాడు, అనారోగ్యానికి గురైపోతాడు. తుదకు మరణానికి ఈ దురలవాట్లు అతన్ని దాడి తీసుకుని వెళ్తాయి. సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేటువంటి హెచ్చరిక ఉన్నప్పటికీ కూడా ఆ హెచ్చరికను లెక్క చేయకుండా చెడు అలవాట్లకు బానిసైపోయి చాలా ఆరోగ్యాన్ని మనిషి పాడు చేసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం మనుషులను ఎంతగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ దురలవాట్లు, ఈ పాపము, ఈ చెడుతనము దేవుని కృప నుండి, దేవుని ఆశీర్వాదం నుండి, దేవుని యొక్క దీవెన నుండి నిన్ను దూరం చేస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని యొక్క సహాయం నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని కోపం నీ మీద నిలిచి ఉంటుంది. దేవుని కోపం నీ మీద నిలిచినప్పుడు నీ సంపాదన తగ్గిపోతుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని నువ్వు కోల్పోతావు. ఇవన్నీ చెప్పినా కూడా మనుషులు హెచ్చరికను లెక్క చేయకుండా ఎలుగుబంటి ఎట్లయితే తన నాలుక మొద్దుబారిపోయి గ్రహించలేకపోతుందో తన రక్తాన్ని తానే తాగుతున్నాను అని, అట్లనే మనుషులు కూడా మనసాక్షిని మొద్దుబడేటట్లు చేసుకుంటున్నారు. మనసాక్షిని కఠినపరుచుకుంటున్నారు. మనసాక్షిని చంపుకుంటున్నారు. మనసాక్షిని నొక్కి పడుతున్నారు. మనసాక్షిని నొక్కి పట్టేవారు కీడులో పడిపోతారు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర తప్ప నీ పాపమును నీకు తెలియజేసేటువంటి ప్రదేశం ఇంకెక్కడా లేదు. ఎవరు నీ స్వభావం గురించి నీకు చెప్పరు. ఎవరు నీ పాపము అది కలుగజేసే పర్యవసానం గురించి ఎవరు నిన్ను హెచ్చరిక చేయరు. ఒక దేవుని వాక్యం నీతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. నీ పాపము, నీ హృదయ స్థితి, నీ గర్వము, నువ్వు నడిచే నడక, నువ్వు వెళ్ళేటువంటి విధానం, అది ఎలాంటి స్థితిలో ఉంది, ఏ విధంగా నీకు నష్టాన్ని కలుగజేస్తుంది, ఏ విధంగా నీకు బాధను, అశాంతిని కలుగజేస్తుందో దేవుని యొక్క వాక్యం మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా నీతో మాట్లాడేది. ఏ మనుషులు కూడా చెప్పరండి. పైకి చాలా చక్కగా అందరూ మాట్లాడవచ్చు, కానీ నీ స్వభావం ఎలాంటిది, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మాట అనేది నీ నోటికి రాక మునిపే దాన్ని ఎరిగిన దేవుడు నీ మాటల యొక్క ప్రభావాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు. తలంపు అనేది నీకు పుట్టక మునిపే ఆ తలంపులు నీకు ఎంత హాని కలుగజేస్తాయో దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, మన సాక్షిని కఠినపరుచుకోవద్దు, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, మనసాక్షిని నొక్కి పట్టవద్దు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యానికి లోబడి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించి నీ మార్గాన్ని సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుటకు ప్రభు నీకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీరు చక్కటి విషయాలు మాకు తెలియపరుస్తున్నారు తండ్రి, నీకు వందనాలు నాయన. నిజమే తండ్రి, మేము విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి దేహముతో నిన్ను మహిమపరచాలి. ఈ దేహమును సిగరెట్లకో, పాన్పరగలకో, చెడు అలవాట్లకో ఆకర్షితులమై లోనైపోయి జీవితమును అశాంతికి గురి చేసుకుని, గుణశీలాలను పాడు చేసుకుని, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టం కలిగించుకునేది కాకుండా ఈ దేహముతో నిన్ను మహిమపరచుటకు సహాయము చేయండి తండ్రి. మీరు కనికరించండి ప్రభువా, మీరే కృప చూపించండి. దయతో నా ప్రార్థన ఆలకించండి. వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డల్లో ఇంకా ఎవరైనా చెడు అలవాట్లకు లోనై విడుదల పొందని వారు ఉన్నట్లయితే అలాంటి వారికి మీరు విడుదలను దయచేయండి. మీరు ఇచ్చేటువంటి మాటలు, మీరిచ్చే బోధ, మీరిచ్చే హెచ్చరికలు అవి మా ఆత్మీయ జీవితాన్ని ఎంత చక్కగా సరిచేస్తాయి ప్రభువా. మీ మాట అది మమ్మల్ని బాధ పెట్టినా, గాయపెట్టినా సరిచేసేది, సరిదిద్దేది తండ్రి. మీ మాటకు లోబడి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఎవరైనా సరే క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన బలియాగమైపోయినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే తప్ప ఒక పాపికి విడుదల, విమోచన, నిత్య జీవము ఉండదు. పరలోక రాజ్యానికి నీ ఆత్మను చేర్చుటకు ఆయన మాత్రమే సమర్థుడు. కాబట్టి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.